నమస్కారం, వెల్కమ్ టు జెపి న్యూస్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటగిరి రూరల్ మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలోని జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి సతీమణి డక్కిలి జెడ్పీటీసీ స్వర్గీయ శ్రీమతి కలిమిలి రాజేశ్వరి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. అమ్మపాలెం సర్పంచ్ మస్తాన్ రెడ్డి ఇతర గ్రామ నాయకుల ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంటుకు వెంకటగిరి రూరల్ మండలంలోని 20 గ్రామ పంచాయతీల నుండి మొత్తం 24 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. 7 రోజుల పాటు సాగిన ఈ పోటీలు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని మరింతగా పెంపొందించాయి. ఫైనల్ మ్యాచ్కు చిలకంపాడు, అమ్మపాలెం గ్రామాల జట్లు చేరగా ఆదివారం ఉదయం ఈ రెండు గ్రామాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చిలకంపాడు జట్టు విజేతగా నిలిచి కప్పుతో పాటు 10,000 రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. రన్నర్గా నిలిచిన అమ్మపాలెం జట్టు రన్నర్గా నిలవడంతో కప్పుతో పాటు 8,000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సేవా దృక్పథంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కలిమిలి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం గ్రామీణ క్రీడలకు, యువత అభివృద్ధికి నిరంతరం సహకరిస్తోందని కొనియాడారు. అలాగే సేవాభావంతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన స్వర్గీయ కలిమిలి రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ టోర్నమెంట్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ సిద్ధవరం కుమార్, మండల వైసీపీ మండల వైస్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, వైసీపీ నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు ములవాయిల వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ను విజయవంతం చేశారు. Order now on Swiggy. తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అమ్మపాలెం వర్సెస్ చిలకంపాడు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ చూడడానికి వచ్చిన క్రికెట్ అభిమానులకు, అమ్మపాలెం గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఫైనల్ జరుగుతుంది అంటే దీనికి కారణం 26 నుంచి 30 టీములు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మొదటి రోజు కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చేసి అద్భుతంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దాంతో పాటు లోకల్ ఆర్గనైజర్స్ దుర్గారావు టీం చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ ని నిర్వహించి, దాంతో పాటు అమ్మపాలెం గ్రామంలోని మస్తాన్ రెడ్డి తదితరులు, అదేవిధంగా లోకల్ పార్టీ నాయకులు అందరూ కలిసి టోర్నమెంట్ ని అత్యంత అద్భుతంగా కొనసాగించడం జరిగింది. అయితే ఇవాళ ఫైనల్ కి చేరుకోవడంతో ఇక్కడ చాలా అద్భుతమైన ఆటలు చూడడం జరిగింది. దీంతో చిలకంపాడు విజయం సాధించి అమ్మపాలెం గ్రామ ఆర్గనైజర్ టీం, అదేవిధంగా అమ్మపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ములవాయిల వెంకటేశ్వర్లు గారు, రాజారెడ్డి గారు ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. దాంతో పాటు అదేవిధంగా అమ్మపాలెం నుంచి పోలిపోయిన రాంప్రసాద్ గారు, పోలిపోయిన రాజా గారు, మన బుజ్జ సురేంద్ర గారు మరియు మధు గారు అందరూ ఈ టోర్నమెంట్ కి విచ్చేసి దీన్ని మంచిగా నిర్వహించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా టోర్నమెంట్ లో మొమెంటాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము. బిగ్ థ్యాంక్స్ టు అమ్మపాలెం గ్రౌండ్ స్టాఫ్, అడిషనల్ గా ఇక్కడ ఉన్న ప్రజలందరూ థ్యాంక్ యూ. పంచాయతీల నాయకులందరికీ 24 టీములు మొత్తం కట్టినది. మన పంచాయతీలు 20 పంచాయతీలు ఉన్నాయి. టౌన్లో వార్డ్ క్రికెట్ మన కేఆర్పిఆర్ అన్నగారు గత నుంచి జరపడం జరుగుతుంది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మీ రూరల్లో కూడా కనెక్ట్ చేయమని చెప్పి చాలాసార్లు నన్ను అడగడం జరిగింది. నేను
ఆయన మెమోరియల్ మీదే చాలాసార్లు కేఆర్ పేరు మీద ఆధ్వర్యంలో చాలాసార్లు ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ జరపడం జరిగింది. ఈసూరి పూర్తి బాధ్యతని ఆయనే ఊహించి ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని నాకు అడగడం జరిగింది. ఆయన ఫస్ట్ రోజు కూడా ఇక్కడికి వచ్చి మనం ట్రాస్ చేసి మన 20 పంచాయతీల క్రికెట్ టోర్నమెంట్ పిల్లలందరికీ ఆయన ఒక ఆశీస్సులు తెలుపుతూ బాగా ఆడమని చెప్పి తెలియడం జరిగింది. ఈరోజు ఈ టోర్నమెంటు విజయవంతం చేసి మంచి డెవలప్మెంట్ 10 సంవత్సరానికి ప్రతి ఒక్క రూరల్ పంచాయతీలు ప్రతి ఒక్క టీంకి పెద్ద పంచాయతీలు అయితే 2, చిన్న పంచాయతీ అయితే ఒకటే వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ అందరూ ఆడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ కూడా మార్చి ఆయన ద్వారానే 10 సంవత్సరాలకి ఇదే పండగలకి గతంలో జరిగిన కంటే కూడా ఇంకా భిన్నంగా జరగడం కూడా జరుగుతుంది. ఇప్పుడు గెలిచిన వ్యక్తులు చిలకంపాటి టీము నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ సర్పంచ్ గారిని రమ్మన్నాను, పోతే మీ యొక్క రూరల్ నాయకుడు మన రాజన్న కూడా రమ్మన్నారు కదా. వాళ్ళకి చిన్న అయితే సమస్యలు ఉన్నందువల్ల కొద్దిగా రాలేకపోయారు. కానీ ఎటువంటి సమస్య లేకుండా ఈ టోర్నమెంట్ ఆయన జరపమన్నాడు. అంటే చిన్న పిల్లకాయలు మీరు వచ్చుకోకుండా చాలా సరదాగా ఈ ఆటలో ఉన్నప్పుడు ఎక్కడ చిన్న మిస్ అండర్స్టాండ్ కూడా జరగకుండా ఎక్కడ కొద్ది కూడా గలాట జరగకుండా చాలా సరదాగా చాలా హ్యాపీనెస్గా జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులందరూ చాలా హ్యాపీగా చూశారు. ఈ అన్నిటిని మీకు ఒక్కొక్క నాయకుడి ద్వారా మీతో మాట్లాడి దీని గురించి మాట్లాడిస్తాను. తర్వాత లాస్ట్ నేను మాట్లాడి నేను ముగిస్తాను. ముందుగా అంపాలెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మా నమస్కారాలు. ఈ కేఆర్పిఆర్ టోర్నమెంట్ అనేది ఈ రూరల్ మండలంలో ప్రస్తుతం ఇది మొదటిసారి జరిగింది. ఈ మొదటిసారి ఎంత దిగ్విజయంగా పూర్తి చేసిన మన దుర్గా అమ్మపాలెం ఆటగాడు 20 జట్లకు గాను దాదాపు చిన్న ఇష్యూ లేకుండా ఎంత గ్రాండ్గా సక్సెస్ చేసిన దుర్గాకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ విన్నర్స్ చెలికంపాడికి వాళ్ళ ఆట తీరు చాలా బాగుండింది. అలాగే అమ్మపాలెం కూడా చాలా పోటీని ఇచ్చారు గట్టిగా. అయినా విజయం ఓటమి అనేది ఒకరికే వస్తుంది. అలాంటి అంపాలెం కూడా స్పెషల్ థ్యాంక్స్, బాగా ఆడారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అలాగే వచ్చే సంవత్సరం 2027లో ఇంతకన్నా బాగా జరుగుతుంది ఈ కేఆర్పిఆర్ టోర్నమెంట్ అనేది. ఓకే. కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ పోటీల్లో ఫైనల్ విజేత చిలకంపాటి టీం సురేష్ అండ్ టీంకి కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్ టీం దుర్గా అండ్ టీంకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వెంకటగిరి రూరల్ మండలంలో 20 పంచాయతీలు పార్టిసిపేట్ చేసినాయి. 20 పంచాయతీలో చిలకంపాటి టీము అండ్ అంపాలెం టీము ఫైనల్కి వచ్చే ఫైనల్లో చిలకంపాటి టీము విజేతగా నిలిచింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని అమ్మపాలెం సర్పంచ్ మస్తాన్ రెడ్డి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా నడిపించాడు. ఈ గ్రామ పంచాయతీ నాయకులకి, అందులో జంగాలపల్లి గ్రామ పంచాయతీ నాయకులు, పాపమాంబాపురం గ్రామ పంచాయతీ నాయకులు అందరూ కలిసి ఈ అమ్మపాలెం గ్రామ పంచాయతీలో ఈ మన క్రికెట్ స్టేడియం రావడం జరిగింది. అలాగే మన పోయిన రాజీవ్ గారు మాట్లాడతారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వెంకటగిరి రూరల్ మండలంలో ఉన్నటువంటి 20 పంచాయతీలకు గాను దాదాపుగా 24 టీములు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఫైనల్గా విచ్చేసినటువంటి అమ్మపాలెం ఆర్గనైజేషన్ టీము, చెలికంపాడు 2 పంచాయతీల మధ్య జరిగినటువంటి పోటీలలో చెలికంపాడు పంచాయతీ సంబంధించినటువంటి టీం కెప్టెన్ మిస్టర్ సురేష్ ఆధ్వర్యంలో వాళ్ళు విజేతగా గెలిచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అమ్మపాలెంలో ఆర్గనైజేషన్ టీంని ఫైనల్ వరకు చేకూర్చి ప్రతిరోజు కూడా ప్రతి మ్యాచ్ని కూడా అత్యంత బాధ్యతాయుతంగా వహించి ఫైనల్ వరకు చేకూర్చినటువంటి మిస్టర్ దుర్గా ప్రసాద్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా కలిమిలి రామప్రసాద్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యువతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ క్రికెట్ పోటీలను రూరల్ మండలంలోనే కాదు, ఇంతకుముందు పట్టణ ప్రాంతాలలో అత్యధికంగా వహించి వార్డుల వారీగా ప్రతి ఒక్కరు కూడా యువతను జిల్లా స్థాయిలో తీసుకెళ్లేటటువంటి ఘనత కేఆర్పిఆర్కే దక్కింది ఈ జిల్లాలో. అదేవిధంగా రూరల్ మండలంలో కూడా జిల్లా స్థాయిలోనే కాదు జోనల్లోనే వెళ్ళాలని, అది రూరల్ మండలం నుంచి కూడా ఉండాలి. కేఆర్పిఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వన్స్ మోర్ కంగ్రాచులేషన్ ఆల్ ది టీమ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. ఇక్కడ విజయించిన లోకల్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా మన రెండు టీం విన్నింగ్ టీం అండ్ రన్నర్స్ టీం యొక్క క్యాప్టెన్స్కి, అదేవిధంగా ప్లేయర్స్కి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పోసిన ధన్యవాదాలు. అదేవిధంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్కరు కోచింగ్స్ అని ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అయితే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇది జస్ట్ ఒక గేమ్ లాగే ఆడారు. ఇప్పుడు వరకు అన్నోళ్ళు ఆడారు, మేము ఆడాం. యాక్చువల్గా మేము చూస్తూనే ఉన్నాం ప్రతి టీంని. గెలిచిన తర్వాత వాళ్ళు ఆడావిడి వాళ్ళు కామెంట్స్ చేయడం వల్ల. బట్ ఎక్సలెంట్ అన్న, ఎక్స్ట్రాడినరీ మీరు. అండ్ దాంతోపాటుగా ఈ ఆర్గనైజింగ్ టీం కూడా 1 వీక్ నుంచి పడిన కష్టం అంతా కాదు. ప్రతిరోజు 6 o'clock కూడా వచ్చారు. అతను దుర్గా అయితే లైక్ మేము టోర్నమెంట్ రన్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్, బట్ ఎప్పుడు కూడా మాకు ఒక్కరే చేసేది లేదు. యాక్చువల్గా అతను ఒక్కడే ఈ ఇయర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను ఒక్కడే ఆర్గనైజింగ్ మొత్తం చూసుకున్నాడు. అయితే ఏ వస్తువు కావాలన్నా కూడా ఇంటికి పంపించి తెప్పించాడే కానీ వేరే వాళ్ళకి అడగలేదు. నేను నిజం చెప్తాను. అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎంత క్లీన్గా ఉంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ కాదు. అతను ఒక్కడే ఓన్ రెస్పాన్సిబిలిటీ అతను ఓన్ అమౌంట్తో చూపించాడు. అండ్ అదేవిధంగా బిగ్ క్లాస్ టు దుర్గారావు. యాక్చువల్గా ఈజ్ ఎక్స్ట్రాడనరీ ప్లేయర్ అన్న. లైక్ క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానీ ఇలా ఆడతాడు. బట్ అతను ఊర్లో ఉండాలి, ఇలా చేయాలి అనే ఒక ఎమోషన్ ఉంది అతనికి ఈ విలేజ్ మీద. సో ప్రతి ఒక్కరు అతనికి ఒక బిగ్ క్లాప్స్ ఇవ్వండి. యాక్చువల్గా ఇక్కడ పిల్లలన్నా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు 10th class వరకు కూడా. ఎవరు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే చేస్తారో చేయరో కానీ లైక్ దుర్గా చెప్పినా ఇక్కడ ఉన్న టీం చెప్పినా కూడా ఒక్క చిన్న పని అయినా సరే పరిగిస్తే పోయి చేస్తారు. మీరు చూసే ఉంటారు, ఒక బాల్ వెళ్ళినప్పుడు ఒకడు బొమ్మటి 2 boys వస్తారు. సో అది అతను ఒక గ్రేట్నెస్ అంతే మనం చెప్పాలి అంటే. అండ్ దాంతోపాటు ఎంత టోర్నమెంట్కి ఖర్చు అయింది, ఇప్పుడు వరకు ఖర్చు అయింది ప్రైజ్ మనీ కానివ్వండి, షీల్డ్ కానివ్వండి, అది మొత్తం మా ఆర్గనైజర్స్ కాకుండా ఇది ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో కేఆర్పిఆర్ గారి నుంచి ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఈ గ్రౌండ్కి అవసరమైనటువంటి రిమైనింగ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో గ్రౌండ్కి లైక్ జేసీబీ పెట్టి క్లీన్ చేయించడానికి ఇవన్నీ ఇతనే చేయించాడు. సో ఏదైనా తప్పులు ఏమైనా జరుగుంటే ఈ టోర్నమెంట్ నిర్వహించేటప్పుడు ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించండి మా టీం అందరినీ. నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి మిస్టేక్స్ లైక్ ఎంపైర్స్ ఏవో చిన్న మిస్టేక్ చేశారన్నారు, అది తెలిసి అయితే చేసుండ్రన్నా. చిన్నపిల్లల్ని లైక్ ప్లేయర్స్ మాకు అందుబాటు లేక డిఫరెంట్ ప్లేసెస్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు లేరు. సో ఇది నాకు లాస్ట్ ఇయర్ మాట్లాడదాం అనిపించింది, బట్ ఈ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు రాజా గారు మాట్లాడారు. ఆయన చిన్నప్పటి నుంచి లైక్ క్రికెట్ ఇప్పుడు చెప్పారు కదన్నా, ఇలా పిల్లలు ఈ ఏజ్లో డ్రగ్స్ అని అదని ఇదని అలవాటు అవుతా ఉంటే మాకు ఆల్మోస్ట్ 5 to 6 teams ఉన్నాయన్న ఈ విలేజ్లో చెప్పాలి అంటే. సో ఇయరే కాదు ప్రతి సంవత్సరం మీరు ఇలా పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది, చాలా బాగా చేశారు. యాక్చువల్గా రన్నర్స్ విన్నర్స్ అంటే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ చాలా ఫ్రెండ్లీ మ్యాచ్ లా జరిగింది ఈరోజు. అందరికీ అభినందనలు. సెకండ్ వన్ వచ్చి మా ఊర్లో చెట్లేని అబ్బాయి చాలా బౌలింగ్ కూడా చాలా బాగా చేశాడు.
ఫస్ట్ మ్యాచ్ కొంత రీజన్ అనుకుంటున్నాను. మా పిల్లలు పాపం టీషర్ట్స్ లేవు, నెక్స్ట్ టోర్నమెంట్ కి నేను స్పాన్సర్ చేస్తాను. కానీ మీ ద్వారా కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. పిల్లలకి అది మన బాధ్యత. నాయకులుగా ఒక రాజకీయంగా ఎదగడం కానీ ఇట్లా మన వంతు ఏదైనా సరే పిల్లలకి ఒక సపోర్ట్ అని ఇస్తుంటే వాళ్ళల్లో కొంచెం ఉత్సాహం ఉంటుంది. మన ద్వారా ఏదో రాజకీయ వచ్చాం పోయాం అనేది కాకుండా మా పిల్లలందరూ ఫుల్ సపోర్టు. ఈ ఊర్లో ఏం జరగాలన్నా ఒక 100 ఏరియా సమస్యలు ఎన్నున్నా కూడా సరే అది మనసులోనే అక్కడే చంపుకొని ఒక కార్యం ఉన్నప్పుడు అందరం కలిసిమెట్టుగా పనిచేయడం మా ఆనవాతి. దీనికి ఈ గ్రౌండ్కి ఫస్ట్ టైం నుంచి రాజా కానీ మేమందరం కలిసి దీనికి చాలా ఎక్కువ కృషి చేశాడు మన రాజా కూడా. అప్పట్లో చాలా దీని మీద ఇంట్రెస్ట్ చేసి, ఎందుకంటే ఏ ఒక్క పని అయినా సరే ఎవరు ఒక మంచి పని చేయడం నా దృష్టిలో అయితే వాళ్ళ సంపాదనలో ఎన్నో చాలా మంది ఉన్నారు. మన వంతు ఆ పిల్లలకి ఏం చేయాలనేది మన ఆలోచన విధానం. కాబట్టి ఈ యొక్క మా బాస్ ఇంక చెప్పడం అంటే ఇటువంటి రోడ్లకి అందరు వేరు, మా బాస్ కలిమిల్లి రామేశ్వర రెడ్డి వేరు. ఎందుకంటే పిల్లలకి ఏది చేద్దా ఉన్నా దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఆలోచించి చెప్పడం అనేది ఆయన మైండ్ వాళ్ళు లేదు. ఆయన ద్వారా తెలుసుకున్న నాలో కూడా ఏదైనా చేయాలనుకుంటే అది అప్పటికప్పటికే ఇది నిమిషంలోనే డిసిషన్ ఆయన జరుగుతుంది. మా పిల్లలు గిరి కానివ్వండి, జయ మా దుర్గా ఎక్కువ దీన్ని ఇంట్రెస్ట్ చూపించి ఈ ఆర్గనైజేషన్ ని మొత్తం కేఆర్పీఆర్ బాధ్యత మీదకి నడిపించడానికి ముఖ్య కారకులు జయ గాని దుర్గా జరగడం జరిగింది. మధు, లోక, మా శివ కానివ్వండి, కార్తీక్, సాయి, కళ్యాణ్ వీళ్ళందరూ చాలా మంది పిల్లలు పేర్లు కూడా ఉన్నాయి. మన అందరి పేర్లు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ సేవ్ చేస్తున్నావునా చూడండి అందులో అందరూ సునీల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ టోర్నమెంట్ తరఫున. చేసింది మనం సంతోషపడాలి.